వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ వీడియో. ఈరోజు నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. చాలా రోజుల తర్వాత రెసిపీ చూపిస్తున్నాను అనమాట. బైగన్ కా భర్త చాలా మంది అడిగారు కాబట్టి నా ఛానల్లో కూడా నేను ఎలా చేస్తానో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. బ్రింజాల్ 3 తీసుకున్నాను అనమాట, చిన్న సైజు. ఒక ఆలు తీసుకున్నాను, చిన్న సైజు. కొద్దిగా కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, మీకు ఎంత కావాలంత స్పైసీ తీసుకోండి. నేనని గార్లిక్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. నా దగ్గర పెద్ద ఆనియన్ ఉంది కాబట్టి నేను హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. 1 టమాటో తీసుకున్నాను. అండ్ జీరా తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. 5-6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. బైగన్ భర్తకి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొన్ని గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ రెడ్ అయిన తర్వాత జీరా వేస్తున్నాను. జీరా, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా ఉప్పు. ఆనియన్ వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి కలపండి. ఆనియన్ కొంచెం మెత్తగా పడ్డాక మనము కట్ చేసుకుని పెట్టుకున్న పొటాటోస్ వేయాలి. ఆలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఆలు ఇలా ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత బ్రింజాల్ వేసేయండి. వంకాయ, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఏ కర్రీ అయినా కొంచెం ఉప్పు వేయాలన్నమాట. కలపండి. బ్రింజాల్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేయండి. బ్రింజాల్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా ఆయిల్లో మెత్తగా అయిపోతాయి. ఇలా కలపండి. స్పైసీ చూసుకోండి. మీ గ్రీన్ చిల్లీస్ ఎక్కువ స్పైస్ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత టమాటోస్ వేయండి. టమాటోస్ అండ్ కొద్దిగా పెట్టుకున్న చింతపండు. కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా గార్లిక్ వేయండి, కట్ చేసి పెట్టుకున్న తర్వాత. ఉన్న జీరా కూడా వేసేస్తున్నాను. తర్వాత అంత కలపండి. మళ్ళీ నేను ఇక్కడ కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చాలు. విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేయండి. 3 విజిల్స్ లో ఎంత మెత్తగా అయిపోయింది. దీన్ని మ్యాష్ చేయడమే. నేను ఉప్పు వేసి ఉంది మ్యాష్ చేసేది. ఇండియా నుంచి తీసుకొని వచ్చాను. దీంతో నేను మ్యాష్ చేసేస్తాను ఇలా. చూసారా ఎంత చక్కగా. దీంతో నేను అంతా పప్పు గిత్తితో అంతా మ్యాష్ చేశాను. ఎంత బాగా అయిపోయింది. ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే కలుపుకొని ఇట్లా తిప్పేసండి ఒకసారి. బైగన్ తో చేసి గ్రీన్ బ్రింజాల్తో చేస్తే భర్త చాలా బాగా వస్తుంది. నా భర్త అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి నా యూట్యూబ్ లోనే నేను ఎందుకు చేయకూడదని ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.